పేదవాడు ఉన్నత చదువులు చదివితే దేశానికి రాష్ట్రానికి ఎంతగానో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం కళాశాల 45వ వార్షికోత్సవం జరిగింది. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో యువత కొరత పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న యువత అందరికీ ఉన్నత అవకాశాలు లభిస్తాయని, దీన్ని విద్యార్థులు యువత గమనించాలని కోరారు. ఎంత నిరుపేదైనా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, తాను ఆ విధంగా ఎందరో విజయాలు సాధించిన యువతను గమనించానని పేర్కొన్నారు. కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ సాగి రామకృష్ణంరాజు గ్రామీణ ప్రాంతమైన చినమీరంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి ప్రపంచానికి ఉత్తమ ఇంజనీర్లను అందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్ష కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మలు మాట్లాడుతూ కళాశాలలో అన్ని విధాలా అభివృద్ధి చేయడం వల్ల ప్రపంచ దేశాల్లో తమ కళాశాల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకున్నారని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ కళాశాల మంచి ఫలితాలు సాధించడానికి యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం, కళాశాల స్టాఫ్ అందిస్తున్న సమిష్టి కృషి కారణమన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చినమీరం గ్రామంలో రామకృష్ణరాజు గారు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. వారు కాంట్రాక్ట్స్ చేస్తూ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణంలో పెద్ద పాత్ర వహించి ఇందిరాగాంధీ గారి చేత మెటల్ కింగ్ అని బిరుదు కూడా పొందారు రామకృష్ణరాజు గారు. వారు పుట్టిన ప్రాంతానికి ఏదో చెయ్యాలి, మన ప్రాంతానికని ఆలోచన చేసి ఆ రోజుల్లో ఈ సైట్ పూడ్చాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయింది. అదే హైదరాబాద్లో పెట్టుకుంటే ఈ సైట్ కాస్ట్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేసేది. కానీ ఆయన అలా ఆలోచన చేయలే. నా ప్రాంతానికి ఏదైనా చేయాలి, నా ప్రాంత వాసుల్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఆలోచన చేసి ఈ కాలేజీ పెట్టి లక్షలాది మంది విద్యార్థులను ఇప్పటి వరకు విద్యావంతులు చేసి దేశ విదేశాల్లో స్థిరపడే విధంగా, ఉద్యోగాలు చేసే విధంగా ఏర్పాటు చేశారు ఆ మహానుభావుడు. ఆయన ఆలోచనే ఈరోజు ఈ వెలుగు. 3 బ్రాంచీలతో మొదలైన ఈ కాలేజీ ఈరోజు 12 బ్రాంచీలతోటి 8,000 మంది విద్యార్థులతోటి 1000 మంది స్టాఫ్ తోటి ఈ కాలేజీ రన్ అవుతుంది. ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధినిస్తుంది. అంతేకాదు మన భీమవరానికి ఒక వెలుగు తీసుకొచ్చింది ఏంటంటే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ. ఎందుకంటే 1980 ప్రాంతంలో మన జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. మొట్టమొదటిసారిగా ఆయన ఇక్కడ స్థాపించి తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలోనూ కూడా మంచి పేరు వచ్చే నెంబర్ 1 కాలేజీగా వృద్ధి చెందిందంటే అది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. వారి తర్వాత బివి రాజు గారు వచ్చి అక్కడ కాలేజీ పెట్టి వారు కూడా మన భీమవరం ప్రాంతాన్ని అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే డిఎన్ఆర్ కాలేజీ, అసలు ఎన్ని కాలేజీలు రావటం మన భీమవరానికి పెద్ద వెలుగునిచ్చింది. రామకృష్ణరాజు గారు నిస్వార్థంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన పుట్టిన ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేశారు. వారు చేసిన ఈ కార్యక్రమానికి నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉండగా ఆ మహానుభావుడు చేసిన సేవలకి పేరు ఉండాలి అని ఆలోచన చేసి జోలపాలెం రోడ్ని రామకృష్ణరాజు మార్గ్ అనే పేరు శాంక్షన్ చేయించాడు మున్సిపాలిటీలో తీర్మానం చేసి. ఇవాళ జోలపాలెం రోడ్డు ఎస్ఆర్ రామకృష్ణరాజు మార్గ్.
వారు చేసిన సేవలకి మనం చేసింది చాలా తక్కువ, ఇంకా ఎన్నో చేయాలి. అటువంటి మహానుభావులు చరిత్రలో ఉండిపోతారు. ఈ చరిత్ర ఉన్నంతకాలం వారి పేరు ఉంటుంది. భీమవరం చుట్టుపక్కల వారు చదువు వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కలిగింది. ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ అయ్యారంటే దానికి కారణం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ. ప్రతి ఇంట్లో ఇవాళ ఒక ఇంజనీర్ ఉన్నాడో దానికి కారణం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ. మీరందరూ కూడా చదువుకుని పైకి రావాలని ఈ యాన్యువల్ డే సందర్భంగా నాకు చీఫ్ గెస్ట్గా అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులు నూతన సాంకేతికతను అందుకుంటుకొని మీ జీవితంలో ఉత్తమ స్థానాన్ని చేరుకొని మీ తల్లిదండ్రుల యొక్క కళలను సాకారం చేసి దేశం యొక్క ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని మనసారా కోరుకుంటున్నాం. మీ ఈ ప్రయాణంలో ఎస్ఆర్కేఆర్ మీకు అన్ని వేళగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. కళా విషయాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మా సిబ్బందికి హృదయపూర్వక తెలియజేస్తూ to welcome you all to the 45th Annual Day celebration of our institution. Today marks a special moment as we reflect on our journey, celebrate our achievements and look forward to the future. Yesterday, we had the honor of presenting awards and medals for outstanding sports and academic achievements. And today, we continue the tradition with the presentation of the prestigious awards and medals. These awards and medals are a symbol of hard work, dedication and pursuit of excellence. We are proud of our staff and students' accomplishments, and we hope these awards will inspire you to continue striving for greatness. Special thanks to our Director Garu, Principal Garu, Deans, HODs and every member of the teaching and non-teaching staff for your hard work and dedication. I remember about our MLA Garu, he is always the continuous support for SRKR Engineering College. Very recently, we got SRKR mark. There with the support of the management and our MLA Garu, we got that. And MLA Garu, ఒకసారి మా సివిల్ ఇంజనీరింగ్లో మేము మోడల్స్ ఎగ్జిబిట్ చేస్తే మీరు ఆ రోజున వచ్చారు సార్. వచ్చిన అదే మోడల్స్ మేము సీఎం గారి దగ్గర, అప్పుడు సీఎం గారు అయినా ఇంజనీర్స్ డే రోజుని సీఎం గారి దగ్గర అడ్రస్ చేయడంతో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు కూడా మా స్టూడెంట్స్ని ఆ రోజున్న మున్సిపల్ చైర్మన్ గోవిందరావు గారితో కలిపి వచ్చి మా స్టూడెంట్స్ మీరు ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా మోడల్స్ మంచిగా తయారయ్యేది సీఎం గారి దగ్గర కూడా వీ గాట్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. Presently, ours is an autonomous institution approved by AICTE and permanently affiliated to JNTUK Kakinada. This academic year, we have introduced the BBA program. Currently, we offer 12 BTech programs with an intake of 1860 students, BBA program with an intake of 60 students, 6 MTech programs with an intake of 48 students, and doctoral programs in 10 departments.